2 కేసులు ఒకేసారి కేటీఆర్ది, చంద్రబాబుది ఇద్దరికి సంబంధించి ఒకే లాయరు 2 కేసుల్ని వాదించారు. ఒకదానికి అనుకూలంగా ఒకదానికి వ్యతిరేకంగా. కోర్టు తీర్పులు కూడా సుప్రీంకోర్టు తీర్పులు కూడా 2 భిన్నంగా వచ్చినాయి. ఫార్ములా ఈ కార్ రేసులో ముందస్తు బెయిల్ కుదరదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, ఈ కేసులో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలంటూ కేటీఆర్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని అనుమతించబోము అంటూ సుప్రీంకోర్టు చెప్పేసింది. క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తామని చెప్పడంతో పిటిషనరే దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. అదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్ చేయాలంటే అప్పటి ప్రభుత్వం వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇందులో జోక్యం చేసుకున్న జర్నలిస్ట్కి చివాట్లు పెట్టింది. విషయం ఏంటంటే ఇందులో మరొక విచిత్రమైనటువంటిది, చంద్రబాబు నేతృత్వం ప్రభుత్వమే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న ఈ కేసులో వాదిస్తోంది. అది డెమోక్రసీలో స్పెషాలిటీ. మరొక వైపున ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం అంటూ ఏదైతే కేటీఆర్ వైపు నుంచి వాదన ఒక ఎత్తు అయితే, ఈ 2 కేసుల్లో కూడా అటు కేటీఆర్ తరఫున వాదించింది ముకుల్ రోహిత్గిని, కేటీఆర్ కేసులో ప్రభుత్వం తరఫున బెయిల్ ఇవ్వద్దని వాదించింది ముకుల్ రోహిత్గి, చంద్రబాబు కేసులో ఉన్న బెయిల్ని రద్దు చేయాలని వాదించింది ముకుల్ రోహిత్గినే కావడం స్పెషల్.